ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇంధన బంకు వద్ద గ్యాసోలిన్ నింపుకోవడానికి వాహనాలు బారులు తీరడం ఇప్పటికీ చూస్తున్నాం. ఆర్థిక డిమాండ్ కు ఆధారమైన గ్యాసోలిన్ తో ఇంధన బంకుల యజమానులు ఎంత లాభం పొందుతారో తెలుసా? పెట్రోల్ ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయని తెలుసు. చమురు కంపెనీలు రోజువారీ పెట్రోల్ ధరను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయలు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 105 రూపాయలుగా ఉంది. నిజానికి ఈ ధర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం ఈ ధర రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు విధిస్తాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే కొద్దీ మార్కెట్లో అనేక సాధారణ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్రోల్ అమ్మడం ద్వారా స్టాక్ హోల్డర్లు ఎంత కమిషన్ సంపాదిస్తారో ఆలోచించారా? నిజానికి పెట్రోల్ పంప్ యజమానులకు కిలోమీటర్కు 1868 రూపాయల కమిషన్ లభిస్తుంది. అంటే వారు 1000 లీటర్లకు 1868 రూపాయలు పొందుతారు. లీటర్కు 1.50 పైసల నుండి 3 రూపాయల వరకు లాభం పొందుతారు. బంకులు పట్టణ ప్రాంతాల్లో ఉన్న, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న, జాతీయ రహదారులపై ఉన్న వాటి స్థానాన్ని బట్టి కమిషన్లో మార్పులుంటాయి. ఇంధన బంకుల యజమానుల లాభం, స్టేషన్ విద్యుత్ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, గ్యాసుల నమ్మకాల పరిణామాన్ని బట్టి మారుతుంది. పెట్రోల్ బంకులో పెట్రోల్, డీజిల్ పై కమిషన్ ద్వారా రోజుకు 15,000 నుండి 60,000 వరకు లాభం వస్తుందని అంచనా. ఇవన్నీ ఆ స్టాక్ అమ్మకాలను బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి.